ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. వాట్? ఏంటమ్మా నువ్వనేది? నేను, వింధ్య, సంధ్య, శ్రీకర్ కలిసి కూర్చుని పూజ జరిపించాలా? అది ఎలా జరుగుతుందమ్మా? ఇంపాసిబుల్. అయినా ఎవరినడిగి నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు? ఎవరినడిగి ఈ ఏర్పాట్లు చేయించావు? ఏదైనా చేసే ముందు నాకు మాట చెప్పుండాలి కదమ్మా. అదేంట్రా, ఇప్పుడు అసలు ఏం జరిగిందని? ఏదో ప్రమాదం జరగబోతున్నట్టు అలా మాట్లాడుతున్నావేంటి? పూజ ఏర్పాటు చేయించడానికి కూడా నీ పర్మిషన్ కావాలేంట్రా? పిల్లల బాగోగులు చూసుకోవడం తల్లిదండ్రులుగా మా బాధ్యత కాదా? ఏమ్మా వింధ్య, మాకేం సంబంధం లేదంటావా? అదే మాట మావయ్య, మీకు అత్తయ్యకి కాకుండా ఇంకెవరికి సంబంధం ఉంటుంది? మా ఇద్దరి బాధ్యత మీదే కదా. ఆ మాట వాడికి అర్థమయ్యేలా చెప్పు. రాజేష్, సంధ్య వాళ్ళంటే మరొక ఫ్యామిలీ కాబట్టి వెళ్ళి ఒక మాట చెప్పి ఒప్పించి రావాల్సొచ్చింది. సొంత కుటుంబంలో కూడా మీ అందర్నీ అడిగి మీ నిర్ణయాలు తెలుసుకుని అప్పుడు నేను ఏర్పాట్లు చెయ్యాలా? నా ఉద్దేశం అది కాదమ్మా. సడన్ గా ఈ పూజలు అవన్నీ ఎందుకని? ఇప్పుడు ఏమైపోయింది? మనమందరం బానే ఉన్నాం కదా. ఏం బావున్నావురా? ఇంట్లో అన్ని మనస్పర్ధలే ఉన్నాయి కదా. అవన్నీ కాదురా, మన రెండు ఫ్యామిలీస్కి అంతా మంచి జరగాలి, అందరూ బావుండాలని రాహుకేతువులకు దోష నివారణ పూజ జరిపిద్దామని మీ అమ్మ నేను నిర్ణయించాం. ఇందులో నీకేంటి అభ్యంతరం చెప్పు? అమ్మా వింధ్య, నీకేమైనా ప్రాబ్లం ఉందా? అలా అంటారేంటి మావయ్య? ప్రాబ్లం అయితే ఉంది కదా. కానీ నేనెలా వస్తాను? కుదరదు మావయ్య. ఏంటమ్మా, ఈ పూజ నీకిష్టం లేదా? సమస్య ఏంటి? అది నన్ను అడుగుతారేంటి అత్తయ్య? మీ అబ్బాయిని అడగండి. ఆయనే కదా వద్దంటున్నారు. మీరు నేను వెళ్ళి చేయించేదైతే హ్యాపీగా నేను మీతోనే వచ్చేదాన్ని. కానీ భార్యాభర్తలు ఇద్దరం కలిసి చేయాలంటున్నారు కదా. ఆయన రాకపోతే నేనెలా రాగలనత్తయ్యా? వాడికి మధ్య ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ ఎక్కువైందమ్మా. ఎందుకు రాడు? వస్తాళ్లే. నీకేం అభ్యంతరం లేదు కదమ్మా? నాకేం అభ్యంతరాలుంటాయి మావయ్య? మీరు అత్తయ్య ఆలోచించేది మా మంచి గురించే కదా. ఏమండి, సంధ్య వాళ్ళు కూడా వస్తున్నారు కదా. సంధ్య మీరు అదేనండి, మనం అందరం కలిసి కూర్చునే పూజ చేస్తాం కదా. అది మీకు కూడా ఆనందమే కదా. మరి ఎందుకు వద్దంటున్నారు? నా కోడలు బంగారం, నా మాట ఎప్పుడూ కాదందు. మరి నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నువ్వు నిజంగా దానికి ఒప్పుకుంటున్నావా? మళ్ళీ మధ్యలో లేచి వెళ్ళిపోతావు? లేక అక్కడికొచ్చాక వేరే ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తావా? అయ్యో, అలా అంటున్నారేంటి? నేనెందుకు అలా చేస్తాను? రాజేష్, నీకేదైనా ఇష్యూ ఉంటే డైరెక్ట్గా నువ్వే చెప్పు. అంతేకాని ఆ అమ్మాయి మీదకు నెట్టాలని చూస్తున్నావేంటి? అమ్మా, నీకు తెలీదు, మీరు అనవసరంగా ఏర్పాట్లు చేయించారు. ఈ పూజ జరగదు. ఇంపాసిబుల్. అదేంట్రా అలా మాట్లాడతావు? ఎందుకు పాసిబుల్ కాదు? గుడిలో ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి.
పూజ చేయడానికి అటు సంధ్య వాళ్ళు ఇటు మీరు కూడా ఉన్నారు. మరెందుకు జరగదు? రాజేష్, ఈ మధ్య అన్నింటికీ ఆటంకాలు ఏర్పడుతున్నాయని దోష నివారణ పూజ చేయిద్దామంటే నువ్వు దానికి అడ్డుపడుతున్నావేంట్రా? అత్తయ్య, మీరలా అప్సెట్ అవ్వకండి. ఏమండి, ఏంటిది? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మావయ్య, మీరు అత్తయ్య రెడీ అవ్వండి. ఆయన్ని నేను రెడీ చేస్తాను కదా. నువ్వు కొంచెం వాడికి అర్థమయ్యేలా చెప్పు. నేనున్నాను కదా అత్తయ్య, మీరు వెళ్ళండి. వింధ్య, ఏంటిది? నీకు ఇష్టం లేదు కదా? ఆ విషయం అమ్మ వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఎందుకు ఈ డబుల్ గేమ్ ఆడుతున్నావు? డబుల్ గేమ్ ఆడేది నేను కాదు, మీరు. అక్కడ పూజకి అన్ని ఏర్పాట్లు చేయించేశారు. సంధ్యని కలవాలని, తనతో కలిసి కూర్చోవాలి, పూజ చెయ్యాలి అని తహతహలాడిపోతున్నారు కదా. పైకి మాత్రం నా ముందు అత్తయ్య వాళ్ళతో ఇష్టం లేదు, నేను రాను అని బాగానే నటిస్తున్నారు కదా. వింధ్య, ఇది కూడా నా మీదే వేస్తున్నావా? ఆహాహాహా, అంత అమాయకంగా మొహం పెట్టకండి. నేను నిజమని నమ్మేస్తాననుకుంటున్నారా? ఇందులో మీ ప్రమేయం ఉందో లేదో తర్వాత విషయం గాని, మీరు మాత్రం గుడికి రావద్దు. అవునులేండి, మీరు నాకు మాట ఇచ్చారు కదా. ఇక సంధ్య కూడా రావచ్చు, రాకపోవచ్చు, చూడాలి. ఈసారైనా ఇచ్చిన మాట మీద నిలబడుతుందో లేదో. మరి నువ్వు వద్దని ఒక్క మాట చెప్తే మా అమ్మ నాన్న ఆపేస్తారు కదా. వాళ్ళ ముందు మమ్మల్ని బ్యాడ్ చేయడం ఎందుకు? నేను బ్యాడ్ చేయడం ఏంటండి? మీరు చేసే పనులే బ్యాడ్ కదా. తప్పులు మీరు చేస్తుంటే సమాధానాలు నేను చెప్పుకోవాలా? కుదరదు. చూడండి, మీరు ఏం చెప్పుకుంటారో ఎలా చెప్పుకుంటారో నాకు తెలీదు. మీరు రాకూడదు, ఆ పూజ జరగకూడదు. ఇది ఫిక్స్. వింధ్యకిచ్చిన మాట ఒక పక్క, వాణి అత్తయ్య గారి ప్రేమాభిమానాలు మరో పక్క. ఇప్పుడు నేనేం చెయ్యాలి? వదినా, ఏంటి అలా డల్గా ఉన్నావు? ఏం లేదు శ్రీజ, నేను బానే ఉన్నాను. చూడు, మా వదిన ఎంత అందంగా ఉందో, నా దిష్టి తగిలేలా ఉంది. అయిందా మీ వదిన మరదళ్ళ ముచ్చట్లు? అమ్మ సంధ్య, గుళ్ళో అంతా రెడీ అయి ఉంటుంది. మన కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. వెళ్దాం పదమ్మా. రా వదినా. మీరు పదండి అత్తయ్య, నేను వస్తాను. అదేంటమ్మా అలా ఉన్నావు? వాణిగారు నీ గురించి ఆలోచించి ఒక అత్తలాగా, ఒక తల్లిలాగా, రక్త సంబంధంగా భావించి దోష నివారణ పూజ ఏర్పాట్లు చేయించారు. మనం ఖర్చు చేస్తామన్నా కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నీ మీద, మా మీద ఉన్న అభిమానంతో అన్ని ఏర్పాట్లు చేయించారు. నీ పేరు మీద చేయించే పూజ కదా, ముందు మీరే ఉండాలి కదా. రెడీ అయి నువ్విక్కడే ఉంటే ఎలాగా? ఏమ్మా, వెళ్ళటం నీకు ఇష్టం లేదా? నిజంగా నాకిష్టం లేదత్తయ్యా. చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటమ్మా అలా అంటున్నావు? ప్లీజ్ అత్తయ్య, ఏం చేసైనా సరే అక్కడికి వెళ్ళడం ఆపాలి. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏంటి సంధ్య, నీకు పూజ జరపడం ఇష్టం లేదా? లేక ఈ రెండు కుటుంబాలు కలిసి చేయడం ఇష్టం లేదా? ఎందుకన్నయ్యా వదిన్ని అలా బాధ పెట్టేలా మాట్లాడుతున్నావు? వదినకి ఎందుకు వింధ్య వదిన వాళ్లతో కలవడం ఇష్టం ఉండదు? వదినకి ఆత్మాభిమానం ఎక్కువ కదా, ఈ ఖర్చంతా వాళ్లే పెట్టుకుంటున్నారు కదా అని ఆలోచిస్తున్నట్టుంది. వదిన అంతే కదూ?
నా బాధ కూడా అదేనమ్మా. కానీ వాణిగారు ఒప్పుకోవాలి కదా. నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకో. ఈసారి వాళ్ళు పెట్టినా కానీ మరోసారి ఏదో ఒక రూపంలో మనం ఖర్చు పెడదాం. దాన్ని మనసులో పెట్టుకుని నువ్వు రాకపోతే ఎలాగమ్మా? ఇప్పటికే వాళ్ళన్ని ఏర్పాట్లు చేయించుంటారు. నువ్వు ఇలా అనుకుంటున్నావని తెలిస్తే నీ స్నేహితురాలు ఎంత బాధపడుతుంది. త్వరగా వచ్చేయమ్మా. అంతే కదా, ఇంకేం లేదు కదా సంధ్య. మీరు పదండి అత్తయ్య, నేను వస్తాను. రా శ్రీజ. వెళ్తే ఎందుకు వచ్చావు అని వింధ్య అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? దాన్ని నేను ఎలా ఫేస్ చెయ్యాలి? ఇది పరిస్థితి అని వాడి అత్తయ్య గారికి కానీ నా భర్తకి కానీ అత్తయ్య గారికి కానీ నేనెలా చెప్పను? దేవుడా, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? మన 2 ఫ్యామిలీస్కి అంతా మంచి జరగాలి, అందరూ బావుండాలని రాహుకేతువులకు దోష నివారణ పూజ జరిపిద్దామని మీ అమ్మ నేను నిర్ణయించాం. మీరు ఏం చెప్పుకుంటారో ఎలా చెప్పుకుంటారో నాకు తెలీదు. మీరు రాకూడదు, ఆ పూజ జరగకూడదు. బావా, ఏం చేస్తున్నావు? చూడు బావా, నేనెంత బాగా రెడీ అయ్యానో. ఈసారి నాకెలా ఉందో చెప్పు. చెప్పు బావా. ఏయ్, నసపెట్టకు, వెళ్ళు. ఏంటి బావా, ఒక అందమైన ఆడపిల్లొచ్చి ఇలా చీరను చూపిస్తుంటే కనీసం ఎలా ఉందో ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేకపోతున్నావు. నీ బాడీలో సరిగమలన్నీ చచ్చిపోయాయి బావా. ఏయ్, సరిగమలేంటి? సరిగమలు అదే బావా, ఫీలింగ్స్. నీలో ఫీలింగ్స్ అన్నీ చచ్చిపోయాయి అంటున్నాను. పెళ్ళైపోయినంత మాత్రాన మరి ఇలా అయిపోయావేంటి బావా? చూడు బావా, నేను ఇంత అందంగా రెడీ అయ్యి వస్తే బాగుందని ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నావు. బావా, ఈరోజు గుడికి వెళ్తున్నాం, అందరూ రెడీ అయిపోయారు. మరి నువ్వేంటి ఇలా దేవదాసులో డల్గా ఉన్నావు? చేతిలో మందు సీసా, పక్కన కుక్కపిల్లుంటే నిజంగా నువ్వు దేవదాసు అయిపోతావు. అఫ్కోర్స్ నువ్వు దేవదాసు అయితే నీకోసం నేను పార్వతిని అయిపోతాననుకో. అదేంటి బావా, జోకేసిన నవ్వవేంటి? చూసావా, నేనన్నట్టే నీలో చలించే కెమిస్ట్రీ రియాక్షన్స్ తగ్గిపోయాయి బావా. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్పేది నీకే. నేను గుడికి రావట్లేదు, నువ్వు వెళ్ళు. అయ్యో బావా, నువ్వు రాకపోతే ఎలాగా? నువ్వు వింధ్య సిస్టర్ ఒక పక్కన, సంధ్య శ్రీకర్ ఒక పక్కన, ఆ దంపతులు ఈ దంపతులతో కలిసి పూజ జరిపించాలనే కదా అత్తయ్య అంతలా ప్లాన్ చేసింది. పాపం, తను అంత హడావిడి చేస్తుంటే నువ్వు రానంటే ఎలా బావా? ఏంటి నీకు అలా? ముందు పో ఇక్కడి నుంచి. ఏంటండి, మా సిస్టర్ పై అలా అరుస్తున్నారేంటి? చూడు సిస్టర్, నేనేమన్నాను? జస్ట్ నా శారీ ఎలా ఉంది అని అడిగాను. పోనీ నచ్చిందో లేదో పక్కన పెడితే గుడికి రమ్మంటే రానంటున్నాడే. ఎలా వస్తారు? ఆయన వస్తాను అన్నా కానీ నేను రానివ్వను కదా. అదేంటి సిస్టర్, బావ రాకపోతే ఎలా?
అక్కడ అత్తయ్య వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా. అయినా పూజకి ఏర్పాట్లు అన్నీ చేసేశారు. ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రాన బావా ఆగిపోతాడా ఏంటి? ఏమండి, నేను చెప్తే మీరు ఆగిపోరా? నా మాటకి విలువివ్వరా? లేదులే, మీరు వింటారు. నా మాట విని వెళ్ళరు. నేను వెళ్ళనివ్వను కూడా. కాదు, మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుంటుందని నాకు అర్థమవుతుంది. అదేంటో నేను అడిగితే బాగోదులే, కానీ అత్తయ్య అడుగుతుంది కదా. పూజకి రాకపోతే పూజ ఆగిపోతుంది, అప్పుడైనా ఎందుకు ఇలా చేసావని అడుగుతుంది కదా. అప్పుడేం సమాధానం చెప్తారు? అది ఆయన రిస్క్. తప్పు చేసిన వాళ్లే ఏదో ఒకటి కవర్ చేసుకుంటారు. ఈ పూజ వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయని అత్తయ్య అనుకుంటున్నారు, కానీ ఈ పూజ వల్లే సమస్యలు పెరుగుతాయని ఆవిడికి తెలియదు కదా. అందుకే ఈ పూజ ఆగిపోవడానికి నేనే బలమైన కారణం అవ్వాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ అదొక రకంగా నాకు నేను తల్లిలా భావించే అత్తయ్యని మోసం చేయడం లాంటిదే. తప్పే, కానీ ఏం చేస్తాం? ఆవిడికి ఇలాంటివన్నీ విడమర్చి చెప్పలేం కదా. ఇప్పటికైనా అర్థమైందా? మీరు చేసిన చీకటి వ్యవహారాలన్నీ బయటికి రాకూడదు అంటే మీరు ఇంట్లోంచి బయటికి రాకూడదు. మీ కమిట్మెంట్ ఎలా ఉంటుందో, మాటపై ఎలా నిలబడతారో నేను చూస్తాను. ఆ రోజులా యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో పెట్టాను, అలాంటి కథలేం నాకు చెప్పొద్దు. ఏంటి సిస్టర్, ఏదైనా పర్సనల్గా మాట్లాడుకోవాలా మీరు? పోనీ నేను వెళ్ళేసిరానా? అవసరం లేదు సిస్టర్, ఆయన ఇక్కడే ఉంటారు. మనం అలా వెళ్ళి ఇలా రావడమే కదా. మనం వెళ్దాం పదా. వెళ్ళకపోతే అమ్మ బాధపడుతుంది. సరే కదా అని వెళ్తే తర్వాత వింధ్యని ఫేస్ చేయలేం. తన మాట కాదని వెళ్తే టార్చర్ చూపిస్తుంది, నానా మాటలంటుంది. దానికంటే వెళ్ళకపోవడం ఎంతో మంచిది. అమ్మకి ఏదో ఒకటి చెప్పుకుందాం. ఎస్, ఐ విల్ నాట్ గో దేర్. నమస్తే అమ్మా. నమస్కారం పంతులు గారు. పంతులు గారు, ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? ఆ విషయం గురించి మీరు అణువంత కూడా ఆలోచించొద్దమ్మా. మీరు ఎంతో ప్రత్యేకంగా మరీ మరీ చెప్పారు కదా, అన్ని ఏర్పాట్లు నేను దగ్గరుండి చేయించాను. అవును, 2 జంటలతో పూజ చేయించాలన్నారు కదా, దంపతులేరి ఇంకా రాలేదా? మా అబ్బాయి వచ్చేస్తూ ఉంటాడు పంతులు గారు. సంధ్య వాళ్ళు వచ్చేస్తూ ఉంటారండి. వింధ్య, ఒకసారి శ్రీకర్కి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చారో ఒకసారి కనుక్కో. అబ్బా వాణి, ప్రతి చిన్న విషయం కోడలకెందుకు చెప్తావు? నేను చేస్తానుండు. త్వరగా ఫోన్ చేసి చెప్పండి. ఓకే అమ్మా, మీరు రండి రండి.
ఏంటి సిస్టర్ అంత హ్యాపీగా ఉన్నావు? అంటే నీ భర్త రాడు అని నువ్వు నమ్ముతున్నావా? సిస్టర్, నాకెందుకో ఈ పూజ జరుగుతుంది అని అనిపిస్తుంది. అక్కడ అత్తయ్య వాళ్ళని చూస్తున్నావు కదా. ఏంటి జరిగేది? ఎలా జరిగేది? అక్కడ నా భర్తని లాక్ చేశాను, మరో పక్కన సంధ్యని లాక్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూజ జరగదు. సంధ్య ఇక్కడికి రాదు, నేను రానివ్వను. సంధ్య, ఏంటమ్మా బయలుదేరిన దగ్గర నుండి అంత డల్గా ఉన్నావు? ఏం జరిగింది? ఏం ఆలోచిస్తున్నావమ్మా? పూజకి రావటం నీకు ఇష్టం లేదా? అయ్యో, అలా ఏం కాదత్తయ్య. మరెందుకమ్మా అలా ఉన్నావు? నీకు చెప్పాను కదా, వాణి గారి మాటకి మనం గౌరవం ఇవ్వాలి అని. ఆవిడ వల్లే కదా నాలో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయి ఇరుగు పొరుగు వాళ్ల మాటలు విని నిన్ను ఇంట్లో నుంచి పంపించబోయి ఆగిపోయాను. అలాంటి ఆవిడ మాట మనం తీసేస్తే మనకి పెద్దరికమూ కాదు, అంత గౌరవమూ కాదు. ఏంటో అన్నయ్య, ఈ మధ్య ఎక్కువగా వదిన అలానే ఉంటుంది. అందుకేగా వాణిగారు ఈ పూజ ఏర్పాటు చేశారు. సరే పదండి. సో నువ్వు చెప్పిన దాని ప్రకారం బావ ఎలాగో రాడు, సంధ్య కూడా రాదు అంటావు, అంతేనా? మాట కూడా తప్పదు అని అనుకుంటున్నాను. నాకు తెలిసి సంధ్య రాదు. ఒకసారి అటు చూడు, వస్తుంది. రాజేష్ బాబుకి సంధ్యకి మధ్య అలా ఏదో ఉందని నువ్వు బలంగా నమ్ముతున్నావు కదా. అదే విషయం శ్రీకర్కి తెలిసే ఉంటుందంటావా? అది తెలిసే భర్త ఇలా రాయబారం చేస్తూ పరాయి మగాడి దగ్గరికి తన భార్యని పంపిస్తున్నాడంటావా?